వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్లో అమ్మవారికి అయితే పొంగల్ పెట్టుకుంటున్నాను. ఎవరంటే మా కులదేవత, మా అదే కొలుపులు చేసుకుంటాం కదా, ఇంకా ఆమెకి నాగారప్పమ్మ తల్లి, ఆమెకి ఈరోజు అయితే పొంగల్ పెట్టుకోమని చెప్పింది అత్తయ్య. మొన్న సండేనే పెట్టుకోమని చెప్పింది, కానీ నాకు కుదరక నేను పెట్టుకోలేదు. ఇంక ఈరోజు ట్యూస్డే కూడా నడుస్తుంది ఆమెకి. ట్యూస్డే పెట్టుకోవచ్చు, ఫ్రైడే పెట్టుకోవచ్చు, సండే పెట్టుకోవచ్చు. అయితే నేను ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు పెట్టుకుందామని చెప్పి ఇంకా ఈరోజు అయితే పొంగల్ పెట్టుకుందామని అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ హస్బెండ్కి చెప్పాను, తను తీసుకురావడానికి అయితే వెళ్ళారు. తను ఇంకా రాలేదు. ఈలోపు నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇల్లు చిమ్మి ఇల్లు తుడిసేసి మళ్ళీ పిల్లలు లెగిస్తే కాదు కదా. ఇంకా మింటూ అయితే పడుకుంది, ఇంకా లేవలేదు. లక్కీ జస్ట్ నా ఇప్పుడే లేచి వచ్చింది. హాయ్ చెప్పు లక్కీ. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే గడప కూడా తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రాలేదు. తను వచ్చేలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి పటాలు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు అమ్మవారికి పెట్టుకోవాలంటే వేపాకు తెచ్చుకొని పెట్టుకోవాలి. వేపాకు కూడా దొరుకుతుందో లేదో, బయట అక్కడ గుడే కదా, గుడి దగ్గర అక్కడ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ దగ్గరికి వెళ్తే ఈరోజు అక్కడ కూడా వేపాకు వచ్చిందో రాలేదో తెలియదు. ఇంకా అక్కడికి వెళ్తే తెలుస్తుంది. లేకపోతే ఇక్కడ కింద ఒక చిన్న చెట్టు ఉంది, నేను ఎప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఇంకా ఆ చెట్టు ఉందో లేదో తెలియదు. ఒకవేళ కుదిరితే అక్కడికి కూడా వెళ్ళి ఆ వేపాకు అనేది తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. మనకి ఊరి దగ్గర అయితే అన్నీ సౌకర్యంగా దొరుకుతూ ఉంటాయి. మనకి సిటీలో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఇంకా తప్పదు కదా, తెచ్చుకోవాలి. వేపాకు పెట్టుకొని చేస్తేనే అమ్మవారికి మనం పొంగల్ పెట్టుకున్నట్టు. ఇంకా ఆమె విగ్రహం కూడా ఏమీ లేదు, ఆమె విగ్రహం పెట్టి చేసుకోవడానికి కూడా. ఇప్పుడు నేనైతే వేపాకు తెచ్చుకునే ప్రయత్నం చేసి తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు వీడియో చూస్తూ ఉండండి. అయితే తెచ్చారు వేపాకు, అలాగే పాలు, ఫ్లవర్స్, అలాగే టెంకాయ తెచ్చారు. ఇంకా నేనైతే ఈ పూజ గదంతా కూడా ఇప్పుడు శుభ్రం చేసేసి మొత్తం నీట్గా చేసేసి ఇప్పుడు పొంగల్ అయితే పెట్టాలి. పొయ్యి కూడా పూజించుకోవాలి. ఇదంతా చూపిస్తాను, చూస్తూ ఉండండి. పూజ మొత్తం కూడా శుభ్రం చేస్తున్నాను.
దేవుడికి అంతా అలంకరించుకోవడం అయితే అయిపోయింది. పూజించాను జస్ట్, ఇంకా దీపం అయితే ముట్టించలేదు. ఇంక ఇప్పుడైతే పొంగల్ పెట్టడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీనికి ఈ గిన్నెకి బొట్టులు పెట్టుకొని పాలు పెట్టేసి పొయ్యి కూడా పూజించుకొని ఇంకైతే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే పొయ్యి కూడా పూజించేస్తున్నాను. ఒక పొయ్యి మీద ముట్టిస్తాను కాబట్టి మన ఇష్టము, మొత్తం పొయ్యి మొత్తం పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంతవరకైనా పెట్టుకోవచ్చు. నేనైతే పొయ్యి మొత్తం కూడా 5 బొట్లు అయితే పెడుతున్నాను. 5 బొట్లు అయితే పెట్టేశాను. పొయ్యి మొత్తం కూడా ఇట్లా ఇక్కడ ఈ మూలకి 2, మధ్యలో 1, ఇక్కడ ఈ మూలకి కూడా అటొకటి ఇటొకటి. ఇంక ఇప్పుడైతే గిన్నె ఉంది కదా, ఈ గిన్నెకి కూడా పూజించుకొని ఈ గిన్నె కూడా 5 బొట్లు పెట్టుకుంటాను. మధ్యలో మనకి హాయ్ చెప్తుంది, మీకు హాయ్ ఫ్రెండ్స్ అని గోల్ చేస్తుంది. దాని నుంచి హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడు. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. గిన్నె కూడా 5 బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా ఇందులో ఎన్ని పాలు అయితే పోయాలనుకుంటున్నాను అన్ని పాలు పోసి పొయ్యి మీద పెట్టేసి పొంగించుకోవడం. నేనైతే 5 గుప్పిళ్ళు చేద్దాం అనుకుంటున్నాను. 5 గుప్పిళ్ళు పెట్టుకోమంది అత్తయ్య అయితే. ఇంకా 5 గుప్పిళ్ళు అయితే చేస్తాను, చూపిస్తాను అది కూడా ప్రాసెస్. నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంకా దానికి తోడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడం. నేను వేసి మనకు అర్థమవుతుంది కదా, ఇంకా అలా పెట్టుకోవడం. ఇంకా ఈ మూత మీద కూడా ఇలా బొట్టు పెట్టాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. ఇంకా పాలు పొంగేలోపు నేనైతే బియ్యము, కందిపప్పు, కొంచెం సగ్గుబియ్యం వేసి బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటాను. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. పప్పు అయితే నేను సపరేట్ గా వండను. ఇంకా ఈ బియ్యంలోనే కొంచెం సగ్గుబియ్యం వేసుకున్నాను. ఈ సగ్గుబియ్యంలోనే ఆ బియ్యంలోనే ఇలా ఒక గుప్పెడు కందిపప్పు అయితే వేసుకుంటాను. ఇంకా సపరేట్ గా పప్పు అయితే వండను. ఇంకా వీటిని కడిగేసి పెట్టేసి కొంచెంసేపు నానిన తర్వాత ఈ పాలు పొంగిన తర్వాత ఈ బియ్యం అనేది పాలలో యాడ్ చేస్తాను. చూస్తుండండి. పాలైతే పొంగినాయి ఫ్రెండ్స్ మంచిగా. చూడండి పాలు పొంగినాయి. ఇప్పుడు ఈ పొంగిన పాలలో బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను కదా, ఆ బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. బియ్యం మొత్తం కూడా నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఫైనల్ గా దీపారాజన కూడా చేసేసాను, దీపం కూడా పెట్టేశాను. ఇదేమో నాగారపమ్మ తల్లికి, ఇక్కడేమో మామూలుగా ఇంట్లో ఎప్పుడు చేసుకునే దేవుడి దగ్గర ఒక దీపము ఇట్లా సపరేట్ గా పెట్టాలంట. నాకు మతయ్య చెప్పింది ఇవన్నీ కూడా. ఇంకా పొంగలి ఉడుకుతుంది. పొంగల్ అయిన తర్వాత ఆ పొంగల్ కూడా ఇక్కడ పెడతాను దేవుడి దగ్గర. ఈ దేవుడి దగ్గర పెడతాను. ఈ లోపు నేనైతే కొబ్బరికాయ కొట్టుకోవాలి, ఎందుకంటే పాలు పొంగగానే కొబ్బరికాయ కొట్టాలి. దీపం ముట్టించేసి ఇంకా దీపారాజన అయితే ఇప్పటి వరకు చేసేసాను. ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకోవాలి. చూస్తుండండి. ఫైనల్ గా నా పూజ అయితే అయిపోయింది. ఇంకా పొంగల్ ఎంతవరకు వచ్చిందంటే ఇగో అన్నం అయితే ఉడుకుతా ఉంది. ఇంకా అన్నం అయితే ఉడుకుతా ఉంది. అన్నం కొంచెం ఉడకంగానే బెల్లం వేసుకోవడం. ఇంకా బెల్లం వేసుకున్న తర్వాత మనం వేయాలనుకున్నవన్నీ వేసేసుకొని అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి ఎక్కిచ్చేసిన తర్వాత మనం ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు. అయితే నాగారపమ్మ తల్లికి పొంగల్ కూడా పెట్టేసేసాను, ఎక్కిచ్చేసాను. పొంగల్ కూడా చాలా బాగా చేసుకున్నాను ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.